సరే అండి. మీ లైఫ్ ఎందుకు ఇలా అయింది? మీరు ఎందుకు ఆర్టిస్ట్‌గా ఎదగలేకపోయారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇండస్ట్రీ మీదనా? ఇంటర్వ్యూ మీదనా? ఇంటర్వ్యూవా? రెండు ఆ? రెండు ఎందుకు తాగుడుకి బానిసయ్యారు? యాక్టింగ్‌కి బానిసైన వాళ్ళు ఒకప్పుడు మీరు. ఎందుకు మీరు మెచ్యూర్ అవుతున్న కొద్దీ, మీకు మెచ్యూరిటీ పెరుగుతున్న కొద్దీ మెన్షన్ హౌసే మీ ఇల్లు అయిపోయింది. మెన్షన్ హౌస్ ఎప్పుడు వాయిస్ దగ్గరే. ఎందుకలా? రీజన్ ఏంటి? లైఫ్‌లో ఏమన్నా జరగకూడనివి జరిగాయా? అది చెప్పాలంటే చెప్పాలంటే? ఏంటి? చెప్పండి. చెప్పాలంటే ఏంటో? నాకు మాటలు కావాలి. సైగలు ఇవన్నీ మా వ్యూవర్స్‌కి అర్థం కావు. జీపాలే జై ఇప్పుడు కష్టం జయవాలయ. ఇప్పుడైతే మాట్లాడాల్సిందే. ఏం జరిగింది అసలు మీ లైఫ్‌లో? అంటే మేడం, అంటే నాకు కరెక్ట్‌గా మైండ్ అప్సెట్ అయినప్పుడు దర్రని వెళ్ళిపోతా. అది బ్లాక్ టు దొరకని, లేకపోతే ఎటైనా వైన్ షాప్ కానీ దొరకని వెళ్ళిపోతా. లైఫ్‌లో ఏం జరిగిందంటే వైన్ షాప్ గురించి నాకు చెప్తారేంటి? నాకు అర్థం కాదు. ఏమైంది మీ లైఫ్‌లో? ఎందుకు ఇలా తయారయ్యారు? నేను చెప్పలేను చెప్పలేనండి. మరి సరే ఏం చెప్తారో చెప్పండి, అది అడుగుతాను. మేడం. చెప్పిందే చెప్పాలి అంటే ఒక చిన్న చిగురు ఆకు ఉంటుంది. ఆ ఆకు ఎట్లా పెరుగుతుందో అది పెరుగుతుంది అంటుండే. అంటే ఆ చెట్టు పెరుగుతుంది, కానీ దానికి ఆకు రాలిందంటే స్టార్ట్ అయినట్టే. ఏం స్టార్ట్ అయినట్టే? ఆ ఆకు రాలినప్పుడు మళ్ళా ఆకు రావాలంటే ఒక తోడు ఉండాలి. ఆ తోడే లేదా మీకు? తోడు లేదు. ఓకే. అమ్మ నాన్న లేరు ఇప్పుడు. బట్ సిస్టర్స్ ఉన్నారు కదా. సిస్టర్స్తో మీరు ఉండట్లేదా? కలవట్లేదా? సిస్టర్స్ తోటి అంటే అప్పటి వరకు బాగానే కలిసి ఉన్నా. ఓకే. చిన్నప్పుడే. లాస్ట్ సినిమా ఏదంటే, సినిమా కూడా గుర్తులేదా లాస్ట్ టైం చేసింది? అంటే చాలా చేశా కదా. చాలా చేశారు. ఓకే. ఏ ఏజ్ వరకు లాస్ట్ మీరు చేసింది? ఏ ఏజ్లో? 13, 14. 13, 14. ఆ తర్వాత ఏమయ్యారు ఇన్ని డేస్? మళ్ళీ ఇప్పుడు ఇన్ని డేస్ తర్వాత మిమ్మల్ని ఒకరు గుర్తించడం ఇదంతా, ఈ గ్యాప్ అంతా ఏం చేశారు అసలు? ఎక్కడున్నారు? సెట్ వరకే. హైదరాబాద్లోనే ఉన్నారా మీరు? ఎవరు గుర్తుపట్టలేదా మిమ్మల్ని? నేను చెప్పాను కదా. ఓకే. సడన్గా ఒకరోజు వాయిస్ దగ్గర మందు తీసుకుంటే ఒక వీడియో వైరల్ మీది. అది తీసింది అశోకన. అది వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయింది. అందుకే ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్లో ఇక్కడ మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు మీరు. సరే, కానీ మీరు ఒక మంచి డైలాగ్ చెప్తారా మా వ్యూవర్స్కి? ఏం చెప్పాలి? డైలాగ్ చెప్పండి. నాకు ఇష్టమైనది విక్రమార్కుడు. దాని తర్వాత ఖడ్గంలో డైలాగ్ ఉండదు. ఓకే. కానీ ఆ స్టెప్ నాకు ఇష్టం. ఓకే. హిందూ ముస్లిం మే ఇండియన్స్ అని ఓకే చెప్పగానే అదొకటి. డైలాగే చెప్పండి ఏదైనా పర్టికులర్గా. మీరు చాలా సినిమాలు చేశారు. అవును, చాలా వాటిలో చూసాం మిమ్మల్ని కాబట్టి. అండ్ మంచి మంచి హీరోలకు కూడా మీరు చైల్డ్గా చేశారు కదా. సో వాటిలో నుంచి ఏదైనా ఒక డైలాగ్ మా కోసం. నాకు నచ్చింది డైలాగ్ బాగా బాగా ఇష్టం అంటే జమిని సాంగ్ ఉంటుంది కదా. చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు, కొరి పెట్టడానికి కొడుకు అంటే 2 ఎక్స్ట్రీము. అంటే అదే నాకు తోట. దాని తర్వాత సెకండ్ హిస్టరీ ఏదంటే ఇదే. సరే డైలాగ్ చెప్పండి. చెప్తే బాగుండదు. బాగుండదా? అయ్యో, డైలాగ్ చెప్తే బాగుండు. మీరు చేసిన సినిమా చెప్పమంటున్నా. ఆ సినిమా ఏదంటే, అంటే బాగుండదు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, అంటే ఎదురుగా చూడని బాగుండదు. ఎందుకు బాగుండదు? ఆ సినిమా ఏదంటే ఆంధ్ర వాళ్ళ అందులో. సరే అండి, మరి మీరు డైలాగ్ చెప్తే మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఒక డైలాగ్ చెప్పేసేయండి ఫాస్ట్గా. ఆంధ్ర వాళ్ళు ఇది మా అమ్మ నాన్న తిడుతున్నారు అది ఇది అని చెప్పేసి చెప్పగానే సడన్లీగా అంటే ఆ స్టోరీ వచ్చేసి చాలా ఉంటుంది. అంటే అది చాలా ఉంటుంది, పెద్ద స్టోరీ అది. ఓకే. చెప్పలేను.